పట్టిసీమ ఎత్తిపోతల పైప్ లైన్ లీక్ అయింది. ఎయిర్ వాల్ ప్లేట్ ఊడిపోవడంతో గోదావరి జలాలు ఎగసి పడుతున్నాయి. మోటార్ల నుంచి డెలివరీ పాయింట్కు వెళ్లే మార్గంలో చీకట్ల డొంక ప్రాంతంలో పైప్ లైన్ లీక్ అయింది. దీంతో అధికారులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. వెంటనే ఇరిగేషన్ అధికారులు మరమ్మతులు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. 3 రోజుల క్రితమే పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకి ఇరిగేషన్ మంత్రి నిమ్మల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం 11 పంపుల నుంచి 5360 క్యూసెక్ల గోదావరి జలాలు విడుదలవుతున్నాయి. అయితే ఇరిగేషన్ అధికారులు నీటి విడుదలకు ముందే ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. మెయింటెనెన్స్ వైఫల్యంతోనే పైప్ లైన్ లీక్ అవుతున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భోజనం వల్ల పక్క ఎక్కువ కొద్దిగా అంతేగాని